లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల జిల్లా నస్పూరు పట్టణంలోని షిర్కే ఏరియాలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు వెరపల్లి రఘునాథరావు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెరపల్లి రఘునాథరావు మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో దొంగ గ్యారంటీతో అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేసిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన 6 గ్యారంటీల్లో మహిళలకి 2,500 రూపాయలు ఇళ్లు, నిరుద్యోగ వృత్తి, 2 లక్షల రూపాయల రుణమాఫీ, 15,000 రూపాయల రైతు భరోసా, కూలీలకి 12,000 రూపాయలు ఎక్కడ అని ప్రశ్నించారు. అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ లో వేరే దళితులే లేనట్టుగా కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల సమయంలోనే ఒకే కుటుంబంలో 2 ఎమ్మెల్యేలకి సీటు, ఇప్పుడు అదే కుటుంబానికి ఎంపీ సీటు ఇచ్చి మిగతా దళితుల్ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పార్టీ అని, కుటుంబ పాలనకి బీజేపీ పూర్తిగా వ్యతిరేకమని అన్నారు. పెద్దపల్లి పార్లమెంటులో బీజేపీ అభ్యర్థి గెలిస్తే సాధ్యమని, కేంద్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమని, మరొకసారి మోదీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయమని అన్నారు. కాబట్టి పెద్దపల్లి పార్లమెంటులో బీజేపీ అభ్యర్థిగా గెలిస్తే కేంద్ర ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ధి చేస్తామని తెలిపారు. పాంగంటి మధు, కుర్రా చక్రి, ఈర్ల సదానందం, రణదీప్, కొయ్యాడ పద్మ, కడాసు అనూష, బద్దె మహేశ్వరి, జ్యోతి, మౌనిక, కూన రాయమల్లు, కొరెపు రాచకొండ సత్యనారాయణ, బద్దే రవి, బుద్దే రవి, కర్ణె శ్రీను, సుజిత్ తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఎన్నికలు ఢిల్లీలో ప్రధానమంత్రి గారి కొరకు జరిగే ఎన్నికలు కనుక అందరినీ కూడా నరేంద్ర మోదీ గారు గత 10 సంవత్సరాల్లో దేశంలో అనేక కార్యక్రమాలు, ఆర్టికల్ 370 కావచ్చు, అయోధ్యలో రామ మందిరం కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, ఇట్లా అనేక కార్యక్రమాలు చేశారు. దాంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలు. ఇవాళ మన దగ్గర పేద ప్రజలకు రేషన్ బియ్యం ఇస్తున్నది మోడీ గారి ప్రభుత్వం. ఇవాళ కరోనా వచ్చినప్పుడు అందరికీ 3 వ్యాక్సిన్లు ఫ్రీగా ఇచ్చింది మోడీ గారి ప్రభుత్వం. గ్యాస్ సిలిండర్లు, పేద ప్రజలకు ఇల్లు కట్టియడము, 5 లక్షల రూపాయల ప్రపంచంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ స్కీమ్ ఆయుష్మాన్ భారత్. ఇవాళ ఏ ప్రైవేట్ దవాఖానలకు పోయి చూపించుకున్నా కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ పెట్టింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. మన ప్రాంతానికి వస్తే ఇక్కడ శ్రీరాంపూర్ నుంచి ఇవాళ బెల్లంపల్లి మహారాష్ట్ర వెళ్ళడానికి జాతీయ రహదారులు, FCIని తెరవడం, ఇట్లా అనేక కార్యక్రమాలు చేశారు మోడీ గారి ప్రభుత్వం. ఇక్కడ ఈ ప్రాంతం నుంచి కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వంలో బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపించి పంపితే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు చేయొచ్చు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అనేది కుటుంబ పార్టీ. ఢిల్లీ నుంచి గల్లీ వరకు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మన జిల్లాలో 2 అన్నదమ్ములకు ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారు. వివేక్ గారికి, వినోద్ గారికి 2కి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినప్పుడు మేము అభ్యంతరం తెలిపలే. ఒకటే జిల్లాలో ఒకటే కుటుంబం నుంచి 2కి ఎమ్మెల్యేలు ఇచ్చినప్పుడు మేము అభ్యంతరం తెలిపలే. ఎందుకంటే 2కి, వివేక్ గారికి, వినోద్ గారికి 2కి అనుభవం ఉన్న నాయకులని అనుకున్నాం. కానీ ఇవాళ అదే కుటుంబం నుంచి మళ్ళొక అభ్యర్థికి ఎంపీ సీట్ ఇచ్చారు. అంటే ఇది ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యంలో అర్హులైన దళితులు లేరా? చాలామంది దళితులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు కష్టపడి వాళ్ళు రాజకీయంగా ఎదగాలనుకున్నారు. కానీ ఇవాళ ఈ ఒక్క కుటుంబం చేయడం వలన మిగిలిన దళితులకు ఎవరికి కూడా రాజకీయంగా ఎదిగే అవకాశం వస్తలేదు. నేను అడుగుతున్నా, ఇది ప్రజాస్వామ్యమా? పెద్దపల్లి నియోజకవర్గంలో వేరే దళితులు లేరా?
వేరే వాళ్ళకి హక్కు లేదా రాజకీయంగా ఎదగడానికి? కేవలం రిజర్వేషన్, ఎస్సీ రిజర్వేషన్ ఉందని చెప్పి ఇవాళ వీళ్ళు ఈ రిజర్వేషన్ని డబ్బులతోటి కొనుక్కొని, నాయకులను కొనుక్కొని, ఢిల్లీ నుంచి గల్లీ వరకు సీట్లను కొనుక్కొని ఇవాళ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఎంపీ అవ్వాలనుకుంటారు. మన మంచిర్యాల జిల్లా ప్రజలు, పెద్దపల్లి పార్లమెంట్ ప్రజలు ఆలోచించాలి. ఉన్న సీట్లన్నీ ఒకటే కుటుంబానికి ఇస్తే నిజంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందా? ఆలోచించాలి అందరూ. నేను ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, ఇక్కడ బీజేపీకి అవకాశం ఇవ్వండి. ఇక్కడ ఎంపీ గెలిచిపోతే, ఒక సామాన్య వ్యక్తి గెలిచిపోతే, సామాన్య ప్రజల యొక్క కష్ట సుఖాలు తెలిసిన వ్యక్తి పోతే ఈ ప్రాంతంలో అభివృద్ధి అనేది అవుతుంది. అందరూ కూడా ఆలోచించి, కుటుంబ పాలనకు వ్యతిరేకం, బీజేపీ అంటేనే కుటుంబ పాలనకు వ్యతిరేకం. కుటుంబ పాలనను తరిమికొడదాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిని గెలిపిద్దాం. కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్లు పెడతారు, అంటారు 5 లక్షల మెజారిటీ వస్తుందని. 5 లక్షల మెజారిటీ వస్తే మీరు ప్రెస్ మీట్ ఎందుకు పెడతారు? ఎందుకు మా మీద మీరు అంతగానం కష్టపడి మమ్మల్ని ఎందుకు విమర్శిస్తారు? 5 లక్షల మెజారిటీ వస్తే ఇంట్లో కూర్చోనరి, చల్లగా ఎండపూట ఇంట్లో కూర్చోనరి, బయటకు తిరగకండి. 5 లక్షల మెజారిటీ వస్తుందన్న వాళ్ళు బయటకు తిరగకండి. ఎందుకు ఇంత టెన్షన్ అవుతుంది? నేను ప్రశ్నించినందుకు, నేను ఈ ప్రాంతంలో ఈ కుటుంబం ఏం చేసింది? ఈ కుటుంబం దేశమంతటా పరిశ్రమలు తెరిచింది. మరి మనది సింగరేణి ప్రాంతము, పారిశ్రామిక ప్రాంతము. ఇక్కడ పరిశ్రమలు ఎందుకు తెరవలే అని అడిగితే దానికి ఇప్పటివరకు జవాబు రాలేదు. మీరు వేరే చోట్ల అంబేద్కర్ కాలేజీలు పెట్టారు. మరి ఈ ప్రాంతంలో ఉన్న పేద ప్రజలకు కూడా ఒక అంబేద్కర్ కాలేజీ ఎందుకు పెట్టలేని అడిగితే దానికి జవాబు రాదు. ఇది కాక వ్యక్తిగత విమర్శలు చేస్తారు. నేను కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా ఆలోచించుకోమని చెప్తున్నా. ఇది ప్రజాస్వామ్యమా? మన జిల్లా మొత్తం ఒక కుటుంబానికి మనం రాసిచ్చినమా? ఇక్కడ రాజరికం నడుస్తుందా, ప్రజాస్వామ్యం నడుస్తుందా? అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు దేని కొరకు? ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో నరేంద్ర మోదీ గారిని ఆశీర్వదించుర్రి. ఈ ప్రాంతం నుంచి బీజేపీ ఎంపీని గెలిపించి పంపించండి. నేను భరోసా ఇస్తున్నా, ఈ ప్రాంతంలో ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తాం. సంక్షేమ ఫలాలు ప్రతి ఒక్కరికి అందేలాగా చేస్తాం. గనక కమలం పువ్వు గుర్తుకి ఓటేసి బీజేపీ అభ్యర్థిని భారీ మెజారిటీతోటి గెలిపించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. మంచిర్యాల గౌతమ్ నగర్లోని శ్రీ శివ పంచాయతన సహిత అభయాంజనేయ స్వామి, సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో దేవతా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం 3 రోజుల పాటు నేత్రపర్వంగా జరగనుంది. जय राम ओम श्री राम जय राम जय जय राम ओम श्री राम जय राम जय जय राम गोत्रोद्भवस्य वसिष्ठस्य गोत्रोद्भवस्य सुधीर शर्मनामहेस्य सुन्दः रामायणेर्निहोमः అయ్యా మీరు ఎవరైతే దీని బాధ్యులు సహకారంగా వాళ్ళ గోత్రములు మనసులు అనుకోండి. గోత్రస్య మీ పేరు చెప్పుకోండి. నామధేయస్య నత్వకం సరస్వతి హృదాత్మా ముచ్చదాగం హదః యదస్మాదస్మాదాయంతా ఏకేతో భయాదతః దేవాయ జగద్విద్యాయ అంతరిక్షే దివ్య
ఈరోజు మన దేవాలయ అభయాంజనేయ స్వామి నవగ్రహ ధ్వజ యంత్ర స్థిర ప్రాణప్రతిష్ఠ యాగ కార్యక్రమము ఈరోజు రేపు ఎల్లుండి 3 రోజుల కార్యక్రమాలు ఈరోజు ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ముందుగా గణపతి పూజ, పుణ్యాహవాచనము, ఆ తర్వాత యాగశాల ప్రవేశము, తర్వాత స్థాపిత దేవతా పూజలు, తర్వాత విగ్రహాలను జలాదివాసము అంటే ఈ విగ్రహాలు నీళ్ళలో పెట్టడం, విగ్రహాలకు అఖండ చైతన్య సిద్ధి రావడానికి కోసమై ఈరోజు జలాదివాస కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం మళ్ళీ యథావిధిగా కార్యక్రమాలు, తర్వాత విగ్రహాలను ధాన్యాదివాసము, పుష్పాదివాసము, ఫలాదివాసము విగ్రహాలను బియ్యంలో, పూలల్లో, పన్నుల్లో పడుకోబెట్టి ఆ యొక్క విగ్రహాలకు పూజా కార్యక్రమాలు చేసి ఎల్లుండి 21వ తారీఖు నాడు పొద్దున ఉదయం 9:23 యంత్రస్థాపన, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు అన్నీ కూడా ఈ 3 రోజుల పాటు జరుగుతాయి. ప్రతిరోజు కూడా అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అందులో భాగంగా ఈ దేవాలయం ట్రస్ట్ వాళ్ళు, తర్వాత భూదాత రాజేష్ గారు, తర్వాత అందరూ కూడా అసోసియేషన్స్, కాలనీ భక్తులు అందరూ కూడా, మహిళలందరూ కూడా ఎంతో సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు నాడు జరగబోయే శివ పంచాయతీన ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి విచ్చేసిన మా గౌతమ్ నగర్, రాళ్లపేట, మంచిర్యాల భక్తులందరికీ కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఎన్నో సంవత్సరాల కళ ఇది. మా గౌతమ్ నగర్, రాళ్లపేట ఇక్కడ స్థాపించినప్పటి నుంచి మా ప్రజల కళ ఈరోజు నెరవేరిందని చెప్పి మా భక్తులందరూ కూడా వాళ్ళ జన్మ ధన్యమైందని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజు ఉత్సవ విగ్రహాల శోభయాత్రతోని, అదేవిధంగా పట్టు వస్త్రాలతోని మేము ఈ శివాలయంకు రావడం జరిగింది. అదేవిధంగా ఎందుకంటే ఈ గోదావరి తీరాన ఈ రాళ్ళబాగు పక్కపొంటి ఈ శివాలయం నిర్మాణానికి సహకరించిన మా ట్రస్ట్ సభ్యులకు, అదేవిధంగా భక్తులందరికీ కూడా నిజంగా ఈ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. ఎందుకంటే వీళ్ళందరి ఆశీస్సులతోని, వీళ్ళందరి దీవెనలతోని ఆ భగవంతుని ఆశీస్సులు కూడా మా భక్తులందరికీ కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ, వీళ్ళు ఏదో ఒక జన్మలో చేసుకున్న పుణ్యఫలమే ఈ రోజుల ఇక్కడ మా రాళ్ళవాగు ఒడ్డున ఇంత పెద్ద మొత్తం మీద ఈ శివ ప్రాణప్రతిష్ఠ జరుగుతుందనంటే ఈ రోజుల చాలా సంతోషమైన విషయము. ఈయన మంచిర్యాల పట్టణంలో పవిత్ర గోదావరి నది ఉపనది అయినటువంటి రాళ్ళవాగు తీరాన మనము సంకల్పించుకున్నటువంటి శివ పంచాయతీల సహిత అభయాంజనేయ సరస్వతి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ సముదాయానికి ఈరోజు అంకురార్పణ, 21వ తేదీ రోజు ప్రాణప్రతిష్ఠ, యంత్రస్థాపన కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి మనము వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణోత్సవం నుంచే ముహూర్తం నిర్ణయించడం జరిగింది. స్వామి పుష్పగిరి శంకరాచార్యుల వారి యొక్క దివ్య ఆశీస్సులతోని ఈ కార్యక్రమాన్ని మనం చేపట్టుకొని ఈరోజు వైభవపేతంగా మనం ఈ కార్యక్రమానికి అంకురార్పణ పుణ్యావసనంతో మనం స్టార్ట్ చేయబోతున్నాము. అద్భుతమైనటువంటి ఈ సముదాయం లోపల మనకు శివుడు పంచాయతీల సహిత శివుడు మరియు సుబ్రహ్మణ్య స్వామి, సరస్వతి, అభయాంజనేయ స్వామి నవగ్రహాలతో దేవతలతోని బ్రహ్మాండమైనటువంటి ఒక ధ్వజస్తంభ ప్రతిష్టతోని ఈ కార్యక్రమాన్ని మనం చేసుకుంటున్నాము. శ్రీరాంపూర్ ఏరియా నుంచి శుక్రవారం టీబీజీకేఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కి భారీగా తరలి వెళ్లారు. శ్రీరాంపూర్ ఏరియా టీబీజీకేఎస్ కేంద్ర స్టీరింగ్ కమిటీ సభ్యులు కేతిరెడ్డి సురేంద్రారెడ్డి, పెట్టన్ లక్ష్మణ్, బండి రమేష్, పానగంటి సత్తయ్య, పుప్పాల సంపత్, తొంగల రమేష్, అన్వేష్ రెడ్డి, సాధుల భాస్కర్, పొగాకు రమేష్లు పెద్దపల్లికి భారీగా తరలి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుపుకి కృషి చేస్తామని తెలిపారు. 23 సంవత్సరాలు సింగరేణి కార్మికుడిగా సేవ చేసిన కొప్పుల ఈశ్వర్కి కార్మికుల సాధక బాధకాలు తెలుసునన్నారు. కార్మిక వర్గం, కోల్బెల్ట్ ప్రాంత ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిపాల్ రెడ్డి, వెంకట్రెడ్డి, శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 19వ తారీఖు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థిగా గౌరవనీయులు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు నామినేషన్ చేస్తున్న సందర్భంగా తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం శ్రీరాంపూర్ నుంచి వారికి మద్దతుగా
కేటీఆర్ పిలుపు మేరకు అందరం పెద్దపల్లికి తరలి వెళ్తున్నాము. నిన్న జరిగినటువంటి హైదరాబాద్లో జరిగినటువంటి కేటీఆర్ సమక్షంలో తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఒక తీర్మానం చేయడం జరిగినది. ఎవరైతే ఉద్యమకారులు వేరే పార్టీలకు వెళ్ళిండ్రో వాళ్ళందరినీ మళ్ళీ కూడా దర్వాపసి పేరుతో మళ్ళీ సొంత పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమకారులు మళ్ళీ ఉద్యమం చేపట్టే దిశగా ఇవాళ తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు ఇవాళ సన్నద్ధమవుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈరోజు చూస్తూ ఉంటే కరెంటు లేదు, నీళ్లు లేదు, తాగడానికి సాగునీరు లేదు. ఈ ప్రాజెక్టుల పేరు మీద అనేక రైతు బంధు లేదు, ఎన్నో సంక్షేమ పథకాలు అందకుండా ఈ ప్రభుత్వం చేస్తా ఉన్న సందర్భమవుతున్నాం. ఇక్కడి నుంచి వెళ్ళి పెద్ద ఎత్తున సురేందర్ రెడ్డి గారు జైన్ కావడం జరిగింది. జైన్గా జరగబోతా ఉంది కేటీఆర్ సమక్షంలో. ఇక్కడి నుంచి వెళ్ళి ఒక 300 మంది దాకా తరలి వెళ్తూ ఉన్నాం. ఈ సందర్భంగా దర్వాపసి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ శుక్రవారం సాధారణ నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు చెన్నూరు పట్టణంలోని అతి ప్రాచీన అంబా అగస్తేశ్వర దేవాలయంలో అర్చన చేయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో గడ్డం వంశీకృష్ణ అత్యధిక మెజార్టీతో గెలవాలని దేవుణ్ణి ప్రార్థించి ప్రత్యేక పూజలు చేశారు. सह कुटुंबस्याक्षरस्वजय आयुर्तोत्तरशतं सम्पूर्णं इदं फलं मया देवा स्थापितं पुरतस्तव तेन मे सफला वाप्तिः भवेत् जन्मनि जन्मनि नारिकेला महाफलं समर्पयामि फलं मनोत्पलं उत्तरोत्तरं विस्पादस्पादस्योमेश्च अरशांतिं वैष्णवे नारिकेल महाफलसत्वयामि हिरण्यपवीतिं व्यासोम अनंत पुण्यफलदं शांतिं वैष्णवे हिरण्यं दक्षिणासत्वयामि मंगलारामयामि अनेन परमेश्वर पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु गड्डं वंशावृद्धिस्तु सूर्य परमेश्वरानुग्रहप्राप्तस्तु या फलनेर्याश्च पुष्पणेः महाकाय सूर्यकोटिकं प्रभातिमेव सर्वकार्यश्रमङ्गलमूर्ते नमः लक्ष्मीनारायणाभ्यां नमः उमामहेश्वराभ्यां नमः वाणीगणधर्माभ्यां नमः विजयकुमाराभ्यां नमः अनन्तदेवशिष्टाभ्यां नमः स्वाहा ईश्वरदाभ्यां विष्णुदेवताभ्यां कुलदेवताभ्यां कर्मादेवताभ्यां नमः सर्वेभ्यो ब्राह्मणेभ्यो महाजनेभ्यो नमः ताण्डवाने सप्तति प्राणायामे मुकोटको प्राणायामे वियोगः अंगुल्याग्रहणास्तागहं पीठ्यं भावनाजनं प्राणायामे इदं प्रोक्तं ऋषिभिर्परिकल्पितां वेवटशुभाभिर्यार्थन्ति शुभे शुभने मुहूर्ते अत्र पृथ्व्यां भूदिव्यवर्तवर्षे प्रदर्शने निरोधप्रतिभागे श्रीशैलर्चनेन भगवान् सर्वात्मकः सर्वं श्री परमेश्वरार्पणमस्तु परमेश्वरप्रसादे अष्टैश्वर्याप्तिः निरन्तरं धर्मसिद्धिरस्तु संपूर्ण आरोग्यप्राप्तिरस्तु निरन्तरं धर्मसिद्धिरस्तु शंकराय मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम ईश्वराय मंगलम गजाननाय मंगलम चतुखाय मंगलम परब्रह्म मंगलम साई बाबा मंगलम अय्यप्पा मंगलम चतुखाय मंगलम परब्रह्म मंगलम शंकराय 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 मंगलम शंकरी मनोहराय शाश्वताय मंगलम 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 नित्यदिया मंगलम 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 గడ్డం వంశీకృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్న సందర్భంగా ఈరోజు 11 గంటలకు నామినేషన్ వేయబోతున్నారు. కాబట్టి ఆయనకు అధిక మెజార్టీతోటి మన దేశంలోనే అధిక మెజార్టీతోటి గెలిపించుకోవాలని మా అందరి తాపత్రయంతో మేము అగస్త
అగదేశ్వర స్వామికి శివాలయంలో ప్రత్యేక పూజలు చేయించి ఆయన ఎల్లకాలం ఆరోగ్యంగా ఉండాలి, అధిక మెజార్టీతోటి గెలిపించుకొని మన రాష్ట్రంలో గొప్ప వ్యక్తిగా చూడాలని మా ఆకాంక్ష. మేము అందరం అదే తాపత్రయంతో పనిచేసి గెలిపించుకుంటాం.